మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీదకు వచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లారా, చిన్న ఆరాధన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. జమ్మగలిగిన దేవుని పిల్లారా, మనం చూడగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడి అని రాయబడింది. దేవుని పిల్లరా, అంటే ఈ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించండి అని దేవుడు మరి ఆత్మ ద్వారా మనకి అపోస్తులైన పౌలు గారి ద్వారా ఈ మాట చెప్తున్నాడు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, సజీవము అంటాడు. దేవుని పిల్లరా, సజీవం అనేది చాలా ప్రాముఖ్యమైన దేవుని పిల్లరా. ఎందుకంటే ఏదైనా మనం చూడండి, ఏ రూపంలో మనం ఒకళ్ళకి ఒక వస్తువు ఇచ్చినప్పుడు తిరిగి ఆ వ్యక్తి మనకి తిరిగి అప్పగించేటప్పుడు అది బాగుందా లేదని చుట్టూ వైపు తిప్పుకొని చూసుకుంటుంటాం. అంటే దాన్ని ఏమైనా పాడు చేసిందా లేకపోతే పగలగొట్టిందా అని చెప్పేసి తిరిగి మనం ఆ వస్తువు మన దగ్గరకు తెచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా పరిశోధన చేసుకొని మన ఇంట్లో పెట్టుకుంటాం. మనం ఇచ్చేటప్పుడు వస్తువు ఎలా ఉందో అలా కాకుండా అది పగలగొట్టడం తేడాగాను స్థితిగా నువ్వు పగలగొట్టావు, దీన్ని పాడు చేసావు, నాకు అక్కర్లేదని మనం చెప్తూ ఉంటాం దేవుని పిల్లరా. కానీ దేవుడు కూడా మన తల్లి గర్భంలో మనల్ని చక్కగా నిర్మాణం చేసి ఒక శరీరాన్ని, ఆ శరీరంలో ఆత్మనిచ్చి ఇదిగో మనకు అప్పగించాడు దేవుని పిల్లరా. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీ ఆత్మని శరీరాన్ని కూడా సజీవ యాగముగా నాకు మీరు సమర్పించండి అని అడుగుతున్నాడు. ఎందుకు? ఇది మనది కాదు దేవుని పిల్లరా. 9 నెలలు మన తల్లి గర్భంలో దేవుడే తన చేతులతో నిర్మాణం చేసుకున్నాడు. కనుక ఈ శరీరాన్ని, నీ ఆత్మను కూడా సజీవ యాగముగా నా దగ్గర సమర్పించుకోమని చెప్తున్నాడు. ఇంతకీ దేవుడికి శరీరాన్ని, ఆత్మను సజీవ యాగంగా సమర్పించుకుంటే ఏంటి ప్రయోజనం అని మనం ఆలోచించగలిగితే దేవుని పిల్లరా, మనం ఈ లోక సంబంధము కాదు, మంది ఈ లోకము కాదు, ఈ లోక రాజ్యం మంది కాదు, మంది పరలోకం. అంటే తిరిగి మనందరం కూడా వెళ్ళిపోవాల్సిన వాళ్ళం. ఆయన చేతుల్లోనే భూమి మీద ఉండంగానే సజీవ యాగంగా మనం సమర్పించగలిగితే పరలోకము కూడా మనం వెళ్ళిన తర్వాత ఆయన చేతిలో ఒక అమూల్యమైన వస్తువుగా మార్చబడి ఆయన సన్నిధానంలో ఉండగలిగే భాగ్యం మనకు ఉంటుంది. కనుక ఆ పవిత్రతలోకి మనం వెళ్ళగలుగుతాం. కనుక అందుకని ఈ శరీరాన్ని భూమి మీద ఉండగానే సజీవ యాగంగా మీరు సమర్పిస్తే దీన్ని మహిమా శరీరంగా మార్చి నేను మీకు ఇస్తానయ్యా అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని పిల్లలు. కనుక మహిమా శరీరం మనం కలిగి పరలోకానికి వెళ్ళాలంటే భూమి మీద ఉండగానే ఈ శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుండే వారిగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం దేవుని పిల్లలు. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా. కృపాశక్తి సంపన్నుడా, నీ మహిమ కలిగిన నామానికి వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, ఇదిగోనైనా నువ్వు ఇచ్చిన ఈ శరీరాన్ని నైనా సజీవ యాగముగా నీకు దీన్ని సమర్పించి ఇదిగో తండ్రి మహిమా శరీరంగా మార్చి నువ్వు మాకు ధరింప చేస్తావని ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ఆలోచించి నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నైనా ఇదిగో క్రీస్తు వైపు తిరిగినైనా రక్షణ పొంది నీ సన్నిధానములో ఈ శరీరాన్ని మహిమా శరీరంగా మార్చుకునే భాగ్యం ప్రతి బిడ్డకి మనం అడుగుతున్నాం. సహాయం చేయండి తండ్రి. నైనా ఎవరైతే నా తండ్రి కుటుంబాల్లో ఇదిగో మందుకు అలవాటు అయిపోయినైనా గుట్టకాలని, పాన్ పర అని వాటికి అలవాటు అయిపోయిందండి.
కుటుంబంలో భార్యాభర్తల మధ్యన నెమ్మది సంతోషం లేకుండా బాధపడుతున్నారు. అట్టి బిడ్డలు మీరు దర్శించండి. ఆ తాగుడు నుంచి, ఆ చెడు అలవాట్ల నుంచి కుటుంబాలకు విడుదల కలుగు చేసిన ఆయన వాళ్ళందరూ కూడా నిజరక్షకుడైన క్రీస్తు వైపు తిరిగి రక్షణ పొందే భాగ్యం అనుగ్రహించి ఆ కుటుంబాల్లో శాంతి సమాధానాలను దయచేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.